ఈ 12వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం? 14వ వచనంలో అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. సమాధానము పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. అది సమాధానము పరిశుద్ధత. క్రిస్టమస్ క్యారెక్టర్లైన యేసోబు మరియమ్మలను తీసుకున్న, క్రిస్టమస్ సందర్భానికి అనుసంధానంగా ఉన్న జకరియా ఎలిజబెత్తుల జీవితం తీసుకున్న, అక్కడ ఏముంటుందంటే వారు సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నడుచుకుంటూ ఉన్నారు అని ఉంటుంది. అది ఒక వ్యక్తికి పరిశుద్ధత ఎలా వస్తుంది? పరిశుద్ధత అంటే కడగబడటం మాత్రమే కాదు, కొనసాగించుకోవటం. పరిశుద్ధత అంటే శుభ్రం చేసుకోవటం మాత్రమే కాదు, ఆ పరిశుభ్రతని, ఆ శుభ్రం చేసుకున్న దాన్ని ఏం చేయాలి? కొనసాగించుకోవాలి. అది పరిశుద్ధత. బురదలో పడ్డావు, అమ్మ నీకు స్నానం చేసి మంచి బట్టలు వేసింది, మళ్ళా బురదలో పడకుండా చూసుకోవటం అన్నమాట. అసలు నీకు నీట్నెస్ లేదు, నువ్వు డ్రెస్ సరిగ్గా ఉంచుకోవు అని అంటారు ఇంటికి వెళ్తే. కొంతమంది పిల్లల బట్టలు స్కూల్కి ఎట్లా వెళ్తారో మళ్ళీ చక్కగా అట్లాగే తిరిగి వస్తారు. చక్కగా వాళ్ళు ఏమి తల జరగదు, బట్టలు జరగవు. కొంతమంది ఇక వచ్చేటప్పటికి ఎడ్డీ మడ్డి అయిపోతారు స్కూల్ నుంచి వచ్చేది. మన పిల్లల్లోనే ఈ పరిశుద్ధత అంటే రియల్గా మీనింగ్ ఏంటంటే కడగబడిన స్థితిని కొనసాగించుకోవడం, ఇంకా ఉన్నతమైన మెట్టుకి ఎదగటం. ఇది పరిశుద్ధత. ఇది ఎలాగ సాధ్యమవుతుంది ఒక వ్యక్తి జీవితంలో అంటే బైబిల్ క్రమంగా చదవాలి. చదవటం అంటే పుస్తకాలు చదివినట్టు చదవటం కాదు. చదువుతూ ఉండగా వాక్యంలో ఉన్న విషయాన్ని మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవటం అంటే ఏంటి? అన్వయించుకోవాలి. వాక్యం ఇలా ఉంది, నేను ఇలా ఉన్నాను. పరిశుద్ధతను కాపాడుకోవటం ఎట్లాగంటే వాక్యమును చదవటం ద్వారా. 119వ కీర్తనలో ఉంటాడు కదా, 10వ వచనంలో, కీర్తన 119. ఇప్పుడు మనం పరిశుద్ధతలో ఎదుగుతూ ఉన్నాం. మరియమ్మ యేసోబులు ఒకరోజు రాలా ఈ పరిశుద్ధత. 119వ కీర్తనలో యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యము చేత దానిని జాగ్రత్తగా. చూసారా? వాక్యం చేత చూసుకోవటం దేనికి సహాయం చేస్తుంది అంటే అది 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవడం చేతనే. అంటే వాక్యమును జాగ్రత్తగా చూసుకోవటం వలన ప్రవర్తన సరి చేసుకుంటావు. అది మీ మమ్మీ గైడ్ లైన్స్ నువ్వు పాటించడం వలన నీ డ్రెస్ నీట్గా ఉంచుకోగలవు. ఇంటికాడ చెబుతా, నీ ఖర్చీపు నీకు పిన్ను పెట్టాను, జలుబు వస్తే దీనికి తుడుచుకో. గవాలని ఇట్లా తుడుచుకోవడం అలవాటు అయిపోయింది. చిన్నప్పుడు అలవాట్లే బారుకొచ్చి చేస్తూ ఉంటాం. ఈ గైడ్ లైన్స్ పాటించడం వల్ల ఏం డెవలప్ అవుతుంది నీలో? పరిశుద్ధత. వాక్యాన్ని చూసుకోవడం ద్వారా మన ప్రవర్తనను దిద్దుకుంటాం. వాక్యాన్ని చూసుకోవడం ద్వారా ఏమవుతుంది? ప్రవర్తనని దిద్దుకుంటాం. అది ఏం కాపాడుకోవాలంటే సమాధానమును పరిశుద్ధతను కాపాడుకోవాలి. అందరితో సమాధానము పరిశుద్ధత. ఎట్లా వస్తుంది? రక్షణ పొందావు, బాప్తీసం తీసుకున్నావు, మారు మనసు అనుభవం ఎదుగుతున్నావు, ఇంతటితో అయిపోలా. మరియమ్మ యేసోబులు వాళ్ళు స్టార్ట్ చేసి కొనసాగుతున్నారు. పరిపక్వత వచ్చినప్పుడు వాళ్ళతో దేవుడు మాట్లాడాడు. నోవాహు కుటుంబంతో దేవుడు చూస్తున్నాడు. యోగ్యతమైన మెట్టు వచ్చినప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు నోవాహుతో. ఏమని మాట్లాడుతున్నాడు? నీవే ఈ తరం వారిలో నా దృష్టికి, అంటే కొంతకాలం క్రితం నుంచే అది స్టార్ట్ అయింది.
దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు, డెవలప్ చేసుకుంటున్నాడు, ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడు. అప్పుడు ఎవరు చూశారు? తగిన కాలంలో ఒక పని అప్పచెప్పాడు. సామాన్యమైన పని కాదు అది. అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పొలాలు కొనుక్కుంటున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈయన మాత్రం ఏం చేస్తున్నాడు? వాడ కడుతున్నాడు. దీనివల్ల ఈయనకి రూపాయల లాభం ఉందా? సరే, మీలో ఎవరన్నా ఒకళ్ళు జీతగాడిని పెట్టుకున్నారు, ఒక పని మనిషిని పెట్టుకున్నారు. ఆ పని మనిషికి ఏం చెబుతున్నారు? అమ్మా, ఇదిగో ఇది ఎత్తుకెళ్ళి పలానా వాళ్ళకి ఇచ్చిరా అని చెప్పారు. సరే, వాళ్ళు ఏదో పంచదార అడిగారు, నువ్వు కొద్దిగా పంచదార ఇచ్చి ఇది ఎత్తుకెళ్ళి వాళ్ళకి ఇచ్చిరా అన్నారు. తర్వాత ఇంకోళ్ళకి ఏదో అడిగారు, కొద్దిగా వాళ్ళ దగ్గర కూరగాయలు అంటే ఇచ్చిరమ్మ వాళ్ళకి అని చెప్పారు. ఇవి వెళ్ళిన చోటల్లో ఇంక జీతం ఇస్తున్నారు వాళ్ళు. ఎందుకు ఇరు? నువ్వు కాదు ఇచ్చేది జీతం, వాళ్ళు కాదు ఇచ్చేది. నీ సర్వెంటు, నువ్వు చెప్పే పని, వాళ్ళేమో వాళ్ళకి నువ్వు చెప్పిన పని చేస్తూ ఉంది నీ సర్వెంటు. జీతం ఎవరు ఇస్తారు? వాళ్ళు ఇస్తారా? నోవాహు పని చేస్తున్నాడు, ప్రజలకు చెబుతున్నాడు, వాడు కడుతున్నాడు. జీతం జనం ఇచ్చారేంటి? దేవుడిచ్చాడు. దేవుని పని అంతా ఎట్లాగా ఉంటుంది. నువ్వు నేను మనం దేవుని సర్వెంట్స్, దేవుని బిడ్డలమే. మనము దేవుడు చెప్పే పనిని చేసుకుంటూ వెళ్ళాలంటే మనకేం కలిగి ఉండాలి? అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండాలి. జకరియా ఎలిజబెత్తులో ఈ లక్షణం పరాకాష్ఠకు వచ్చింది. మరియమ్మ యేసేబుల్లో కూడా ఈ లక్షణము పరాకాష్ఠకు వచ్చింది. అప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇంకా జకర్యాలో ఇంకా పరాకాష్ఠకు రాలా, కొంత నమ్మట్లా. ఎందుకని? బహుకాలం గడిచిపోయిన వృద్ధురాలు ఎవరు? ఎలిజబెత్. వీళ్ళు కానీ సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నడుచుకుంటున్న వారుగా ఉన్నారు. దేవుని పని ఒక్కరోజు కూడా ఆటంకపరచలే, ఒక్కరోజు కూడా ఆపుకోలే. వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా. ఇంకొకటి ఏంటంటే, మనం కొన్నిసార్లు కష్టం వచ్చినప్పుడు చర్చికి కూడా రావాలని కనిపిస్తుంది, కొద్దిగా మనసులో చికాకు అనిపిస్తుంది. అసలు ఆ కష్టం తీర్చేది ఏడా? మరి ఎందుకు రావంటే వాళ్ళు వీళ్ళు ఏమని అనుకుంటారేమో రావు. అసలు ఆ కాన్సెప్టే పోవాలి మనలో. చర్చికి వెళ్ళి నేను ఈ బాధలతో, ఈ కష్టాలతో వాళ్ళ ముఖం ఏం చూసేదండి? వాళ్ళ ముఖం చూడటానికి కాదు మనం చర్చికి వచ్చేది, యేసయ్య ముఖం చూడటానికి రావాలి. అర్థమైందా? ఎన్నో ఉంటాయి. సమస్య లేని కుటుంబం లేదు, రోగం లేని మనిషి లేడంట ఈ రోజుల్లో. మరి ఇట్లాంటప్పుడు మనుషుల ముఖాలు చూసి నువ్వు షై ఫీల్ అయ్యి చర్చికి రావటం మానుకోకూడదు. ఎవరి ముఖం చూడటానికి రావాలి? దేవుని. అందుకే మనం రావాలి. నేను అందుకే వస్తా, ప్రభువా నువ్వు తప్ప నాకు వేరేది దిక్కు లేదు. ఎన్నన్నా ఉండని, ప్రార్థన చేసుకోకుండా, చర్చికి వెళ్ళకుండా ఎట్లా గడిచిద్ది? అసలు ఎట్లా గడుస్తుంది? ఎన్ని పనులన్నీ ఉన్నాయి. ఆ పనులన్నీ జరగాలంటే ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి చెప్పుకుంటేగా ఆ పనులన్నీ మనకి సానుకూలపడేది. జకర్యాకి చాలా పెద్ద కొరత ఉంది. పిల్లలు లేరు, వృద్ధులు అయిపోయారు. దేవుడు వాళ్ళని ఆ ప్లాన్ కోసం ఉంచాడు. ఒక క్యారెక్టర్ కావాల్సి వచ్చారు. ఎవరా క్యారెక్టర్ అంటే బాప్తిసం ఇచ్చే యోహోను అని తర్వాత ఆయనకి పేరు. ఏమిటి ఈయన బాధ్యత అంటే 6 నెలలు ముందు ఆయన త్రోవలు సరళం చేసుకుంటూ వెళ్ళాల. ఎవరికి ముందు? యేసయ్యకి ముందు. ఆ సంగతే వీళ్ళకి తెలియదు. కానీ వీళ్ళు ఏం కాపాడుకుంటున్నారు? అందరితో సమాధానమును పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నారు. దీనికి ఒకటి ఏంటంటే క్రమంగా బైబిల్ మెడిటేషన్, బైబిల్ ధ్యానం, బైబిల్ చదవటం. ఇది లేకపోతే మనకు సమాధానంగా ఉండటమో తెలియదు, పరిశుద్ధతగా ఉండటం కూడా తెలియదు. మరొకటి ఏంటంటే ప్రార్థనలో కూర్చోవాలి, నేర్చుకోవాలి ప్రార్థన. దేన్ని కాపాడుకోవాలంటే సమాధానం, అందరితో సమాధానమును పరిశుద్ధతను మనం కలిగి ఉండాలంటే మరొక లక్షణం ఏంటి? ఒకటేంటి? క్రమంగా బైబిల్ చదువుతూ, ప్రార్థన చేసుకుంటూ, బైబిల్ని ధ్యానిస్తూ ఉండాలి. రెండోది ఏంటంటే ప్రేయర్ నేర్చుకోవాలి. ప్రార్థనలో నేర్చుకోవటం అంటే మాటలు ఒల్లించటం కాదు. కూర్చున్నప్పుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు మన పక్షంగా మూలుగులతో కూడిన ప్రార్థన ఇస్తాడు మనకు.
మనం ఒక టైం ఫిక్స్ చేసి కూర్చున్నాం. ఈ రోజుల్లో ఇంక పెద్ద శోధన ఫోన్ ఆపేసేయాలి. అది ఏం లేకపోతే సాతానుడు అక్కడి నుంచి కూడా పనిచేస్తాడు. ఎవడో ఒకళ్ళకి నేను ప్రార్థనలో ఉంటే నాకు ఫోన్ వచ్చింది, నా తప్పనేంటి, ఎవరే బాధలో ఉండారు అనేది ఒకటి నేను మామూలే. తీరా చూస్తేను ఏమండి మ్యాక్స్ ఏదో చెబుతున్నారు, ఏది ఐసిఐసి బ్యాంక్ నుంచి మీకు లోన్ కావాలని అడుగుతున్నారు. బైబిల్ చదువుకోమా అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇంక నేనేం చెప్పలేక టైం అయిపోయింది. ఆమె బైబిల్ చదువుకో, నేను ప్రేయర్లో ఉన్నాను, నువ్వు బైబిల్ చదువుకో అని చెప్పి చూసావా ఆ ఫోన్ అప్పుడే ఎందుకు రావాలి కాబట్టి దాన్ని ఆపేసి ఆడ పడేయాలి. ప్రార్థనలో కూర్చుంటే ఏమైందంటే దేవుని ఆత్మ మనకు ప్రార్థన చేయటం ఏంటో నేర్పిస్తుంది. దానియేలు గారు ప్రార్థనలో కూర్చున్నారు ఒక రోజుని. ఆయనకి తెలియకుండానే వాళ్ళ అమ్మ కొరకు ప్రార్థన చేయటం మొదలేసాడు. ఆయనకి తెలియదు. ప్రార్థన చేశాడు, వాళ్ళ అమ్మ కోసం చేశాడు, మనశ్శాంతి వచ్చింది ఊరు. తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు అడిగితే అయ్యా పలానప్పుడు వాళ్ళ అమ్మ సావు బతుకుల మీద ఉన్నాను. అప్పుడు ప్రార్థన వాళ్ళ అన్నయ్యకు జీవితం ఒకసారి అట్లాగే నేను కూడా ఒకసారి ఒక విషయంలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే అసలు ఆ చర్చికి రాని వ్యక్తి, ప్రార్థనకు రాని వ్యక్తి పేరుతో ప్రార్థన చేయటం మొదలేసి తర్వాత తెలిసిందంటే ఆ వ్యక్తి చాలా ఆపదలో ఉన్నాడు, ఎక్కడో విజయవాడలోనే ఎక్కడ ఉన్నాడు. మనం ముందు అసలు ప్రభువుకి టైం ఇస్తే మనం ఏ విషయం ప్రార్థన చేయాలో ప్రభు మనకి మన టైం అంతా ప్రార్థన. ప్రభు యేసయ్యా ఆమెను ఇది అంతా కాపాడు నాయన, మరి చర్చికి వెళ్తున్నానయ్యా కాపాడయ్యా, బడికి వెళ్తున్నానయ్యా కాపాడయ్యా ఆమెను. అట్లా కాదు, ప్రభువుకి మనం టైం ఇస్తే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా, రహస్యమైన సంగతి, గ్రహింపలేని గొప్ప సంగతులు బయలుపరుస్తాడు. గూఢమైన సంగతులు బయలుపరుస్తాడు. ఆ మెట్టులోకి సంఘం వెళ్ళాలి, విశ్వాసులు బోధకులు వెళ్ళాలి. ఇంకొక విషయం ఏంటంటే ఆనుకోవాలి, తిరిగి ఆనుకోవాలి పరిశుద్ధాత్మ దేవుని మీద. తిరిగి పరిశుద్ధాత్మని మీద ఆనుకోవాలి, ఆధారపడాలి. జీవం కలిగినటువంటి దేవుడు పరిశుద్ధాత్ముని మీద ఆనుకోవాలి. మనం పరిశుద్ధతను, అందరితో సమాధానమును కలిగి ఉండాలి. ఎందుకంటే మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మన నిర్ణయాలు వేరు, మన యొక్క ఆలోచనలు వేరు. సమాధానం ఎట్లా వస్తుంది? పెద్ద అశాంతి వచ్చింది యేసేపు మరియమ్మల మధ్య. ప్రదానం చేసుకున్నాడు, మ్యారేజ్ డేట్ పెట్టుకోలేదు, ఇంతలోకి ఊరంతా వార్త ఈమె గర్భిణీ అయింది, గర్భవతి అయింది. ఇది ఎంత అశాంతి! ఆయన ఏం చేశాడు? రహస్యముగా విడనాడని ఉద్దేశించాడు. ఇది మనుషులుగా సాధారణమైన విషయం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట మీద అనుకోకపోతే ఇక నీ నిర్ణయాల్లో నువ్వు కొట్టుకుపోతావు, దేవుడిచ్చేటువంటి గైడెన్స్ పోగొట్టుకుంటావు. కాబట్టి మనం దేవుని పరిశుద్ధతని, సమాధానమును కాపాడుకుంటే మనం ఎలాగా ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుని మీద ఆనుకోవాలి, ఆధారపడాలి. ఎందుకంటే ఆయనే కదా రహస్యాలు చెప్పేది. మనం వాక్యం చదువుకోవటం ద్వారా, ప్రార్థనలో మనం దేవునితో గడపటం ద్వారా, పరిశుద్ధాత్మను నిర్ణయాలను మనం గైకొనటం ద్వారా మనకి సమాధానము, పరిశుద్ధత, వీటిని మనం ఎదుగుతాం. జకర్యాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మల, నీ కుమారుడు కంటావు, నమ్మకపోతే వదిలిపెడతానికి ఇంతకాలం నిన్ను నడిపించింది. ఇప్పుడు నమ్మకపోతే నమ్మేటప్పుడు నమ్ముతావు, అప్పుడు దాకా నిన్ను కాస్త కంట్రోల్ చేసుకుంటా, చెక్కుకుంటా వస్తాడు. ఎన్నుకున్నా వదిలిపెడతానికి కాదు. సరే, దేవుడు చెప్పాడు నువ్వు మోగోడుగా ఉంటావు ఇది జరిగే వరకు. ఓబే చేశాడు, ఒప్పుకున్నాడు. మోగోడుగా ఉండి కూడా 10 నెలలు దేవుని క్రమాన్ని పాటిస్తానే వచ్చాడు, కానీ ఎదురు తిరగల. బిడ్డ పుట్టాడు, అందరూ ఆ పేరు ఈ పేరు అనుకుంటున్నారు. పలక తీసుకురమ్మన్నాడు, యోహోను అని పేరు రాశాడు. అప్పుడు నోరు వచ్చింది. దేవుని ఆత్మ మనల్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు ఆ కంట్రోల్లో ఉండాలి.
మనకు ఉన్న దాన్ని బట్టి మనం ముందుకు సాగిపోవటం ఆగిపోవటం చేయకూడదు. ఆగిపోతాం కొన్నిసార్లు ఏమో ముందుకు దూసుకెళ్ళిపోతాం. దేవుడు మనకి స్పీడ్ బ్రేకర్ లాగా పనిచేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే మనకు అన్ని అనుకూలం ఉండి అనుకో మనం ఏం చేస్తాం, సాగిపోతాం. మనకు ముందున్నాయి అడ్డంకంగా ఉన్నాయి అనుకో ఆగిపోతాం. ఈ రెండు మానవ స్వభావాలే. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఏది ఉన్నా సరే, ఏది ఆగాలో ఎక్కడ నడవాలో ఆయన కంట్రోల్లో మనం ఉంచుతారు. కాబట్టి ప్రతి సమయంలో విశ్వాసి కానీ బోధకులు కానీ పరిశుద్ధాత్మ దేవుని మీద ఆనుకోవాలి. సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉంటాలి. ఇప్పుడు ఇద్దరు జంటలు, ఒకటి ఎలిజబెత్ జకరియాల హిస్టరీ, యేసేపు మరియమ్మల జీవితాలను మనం చూస్తుంటే ఈ రెండు క్వాలిటీస్ ఉన్నాయి. అందరూ ఆ మాట ఈ మాట అంటే మరియమ్మకి ఎంత కోపం కూడా రాలా, సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మని మీద ఆనుకుంది. దేవుని యొక్క ఆత్మ, దేవుని దూత గబ్రియల్ దూత వచ్చి మాట్లాడినప్పుడు ఏం జరిగింది, నమ్మింది. నీ దాసురాలని నీ చిత్తమే సిద్ధించునుగాక. ఇంకెవరి మీద కోపం రాలేదు. వాళ్ళు అట్లా అంటున్నారని ఏం కోపపడలేదు, ఇట్లా అంటే కోపపడతలేదు. దేవుడు చెప్పాడు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళమ్మా నువ్వు అని. ఏమని చెప్పాడు, ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళు. ఆడికి వెళ్తే సంతోషం, కడుపులో శిశువు గంతులేస్తున్నాడు. ప్రవచనం, పరలోక వాతావరణం అక్కడ ఉంది. ఏలియా ఒక మాట గమనించాడు. ఏమన్నా అంటే నాకు ఈ క్యాంపస్లోకి వచ్చిన వెంటనే ఒకలాంటి సమాధానాన్ని అనుభవిస్తాను అన్నాడు. అది అనుభవించిన వాళ్ళు చెప్పాలి. ఖచ్చితంగా దాన్ని నేను గమనించాను. చూసారా, అది చాలా విలువైనటువంటి సంగతి. దేవుని ఆత్మ. ఎలిజబెత్తు జకరియాల ఇంటికి ఎవరు వెళ్ళారు, మరియమ్మ వెళ్ళినప్పుడు అక్కడ ఆమెకి నిందలు అవమానాలు ఇవేమి రాలే. ఏమొచ్చినాయి, సంతోషము సమాధానము పరిశుద్ధాత్మ యందల ఆనందం వచ్చినాయి. చూసారా. కాబట్టి మనము ఇది గమనించాలి. నాలుగవది ఏంటంటే రెగ్యులర్గా చర్చికి అటెండ్ అవ్వాలి. మిడ్ వీక్స్ కానీ సండేస్ కానీ సమాజ మందిరాలకు వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళారు. జకరియా రెగ్యులర్గా వెళ్ళాడా లేదా? మరి మరియమ్మ యేసేపులు కూడా సమాజ మందిరాలకు ఎందుకు జరుగుతుంది? ఎక్కడ జీవము గల దేవుని ఆలయము, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాటిని మనం తీసుకోవాలి. దేవుడు మాటలు చాలా శ్రేష్టమైనవి, లేకపోతే మనం నష్టపోతాం. చర్చికి వెళ్ళటము ఏ కారణం వలనైనా నిర్లక్ష్యం చేయకూడదండి. నువ్వు చెప్పావు 10 వారాల నుంచి నేను ట్రై చేస్తున్నాను సార్ రాలేకపోతున్నాను అని చెప్పావు. 10-15 వారాలు చర్చికి రాకుండా ఆటంకం జరుగుతుందంటే సంథింగ్ ఈవిల్ ఎఫెక్ట్ ఈజ్ దేర్, అంతే. చెడు ఆత్మ నిన్ను ఆటంకపరుస్తుంది. వెళితే నువ్వు మేలు పొందుతావు అంతే. ఒక్క మాట అయినా నీకు మేలుకరంగా ఉంటుంది అంతే. సో ఎన్ని కారణాలు ఉండా మనకు అది వాడుకైపోవాలి. ఎన్ని పనులున్నా అన్నం తినకుండా మానుకుంటామా? ఖచ్చితంగా మనం దేవుని చేయాలి. ఇంకొకటి ఏంటంటే సాక్షిగా ఉండాలి. కుటుంబంలోను, సంఘంలోను, సమాజంలో. దాన్ని మరొక వర్షంలో ఏం చెప్పుకున్నాం, మాదిరిగా ఉండాలి. మాటలోను, ప్రవర్తనలోను, క్రియలోను, విశ్వాసంలోను, ప్రేమలోను విశ్వాసులకి మాదిరిగా ఉండాలి. విశ్వాసులకు మాదిరిగా ఉండడానికి ముందు ఎవరికి మాదిరిగా ఉండాలి? కుటుంబంలో మాదిరిగా ఉండాలి. అసలు యేసయ్యకి ఇష్టమైనటువంటి సృష్టిలో క్యారెక్టర్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ హ్యూమన్ బీయింగ్, స్త్రీయే కానీ పురుషుడే కానీ. దేవుడు వ్యక్తిని ఎంతో ప్రేమిస్తున్నాడు. అక్కడ ఉంటుంది కదా 3:16లో, లోకముని ఎంతో, దాన్ని అనలైజ్ చేస్తే, వివరంగా చూస్తే నువ్వంటే యేసయ్యకి ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆయనకి ఆలయంగా నువ్వు ఉండాలి. ఎందుకు యేసయ్యకి మనం అంటే ఇష్టం? నన్ను ఆయన ఆలయంగా ఆయన మార్చుకుంటాడు. నేను అందరితో సమాధానంగా ఉండాలి. నేను పరిశుద్ధత విషయంలో ఉన్నతమైన మెట్లో ఉండాలి. మనం హెబ్రీ 12:14 చూసుకున్నట్టు. సో మొదట ఆయన ఎవరి కోసం వెతుకుతూ ఉన్నాడు? ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నాడు. రెండవది, కుటుంబం అంటే చాలా ఇష్టం యేసయ్యకి. భార్యాభర్తలు, పిల్లలు.
ఎందుకు కుటుంబం అంటే ఇష్టము? వారి మధ్య ఉన్న సంబంధం ఏంటి? భార్యకి భర్త ఏమో శిరస్సు, భార్యకి నీ భర్త నీ తలకాయ అన్నమాట. రిలేషన్ చూడండి ఎంత. నీ భార్య నీ శరీరం, నా శరీరం ఎలాగో నా భార్య కూడా నాకు శరీరం. నీవేమో దేవుని ఆలయము, నీ భర్త ఏమో నీకు శిరస్సు, నీ భార్య ఏమో నీకు శరీరము. చూసారా? ఇట్లా సంఘము నెక్స్ట్ ప్లేస్. ఈ కుటుంబంలోకి పిల్లలు ఉంటారు. పిల్లలు ఒలేవు మొక్కల వల్ల ఎదగటం యేసయ్యకి ఇష్టం. నీ బల్ల చుట్టూ, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవు మొక్కల వలె ఉంటారు. ఒక అవిశ్వాసి అయిన భర్త ఉంటే భార్య అతన్ని విడిచిపెట్టకూడదు, అతన్ని తృణీకరించకూడదు. ఒక అవిశ్వాసి అయిన భార్య ఉంటే భర్త ఆమెని నెగ్లెక్ట్ చేయకూడదు. నీవు దేవుని ఆలయం అయితే డెఫినెట్గా నీ భార్య ఏం చేస్తుంది? ఆమె కూడా మార్చబడుతుంది. నీవు దేవుని ఆలయం అయితే నీ భర్త కూడా ఏం చేస్తాడు? ఖచ్చితంగా నీలో ఉన్న జీవం గల దేవుని గుణలక్షణాలు చూస్తాడు. దిస్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వన్ అండ్ అనదర్. ఒక్కొక్కళ్ళ మధ్య ఉన్న సంబంధం. ఒక వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాడు, తర్వాత కుటుంబానికి, తర్వాత సంఘము బాడీ. నీ అవయవాలు ఎట్లా ఉండే, సంఘము దేవుని అవయవాలు, విడదీయరాని సంబంధం. ఇదంతా ఎలాంటి లక్షణం కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం. హెబ్రీ 12:14 ప్రకారం సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండి. ఇప్పుడు జకరియా ఎలిజబెత్తులు కానీ, మరియమ్మ యేషోబులు కానీ దేవుని పనిలో ఉన్నారు. వారు దానిని కొనసాగించుకోవడానికి ఈ గుణలక్షణాలన్నీ కలిగి ఉన్నారు. ఏమేం చెప్పుకున్నాం? ఒకటి, వాక్యాన్ని శ్రద్ధగా చూడాలి, ప్రార్థనకి టైం ఇవ్వాలి దేవుని సన్నిధిలో. ఇంకోటి ఏంటి? పరిశుద్ధాత్మని మీద పూర్తిగా డిపెండ్ అవ్వాలి, ఆయన మాట తీసుకోవాలి. నాలుగోది ఏంటి? చర్చికి రెగ్యులర్గా చర్చికి రావాలి. తర్వాత మనం విట్నెస్గా ఉండాలి, మాదిరి ఇవ్వాలి. ఒక చక్కగా చదువుకుంటున్న యవనస్తురాలు ఉంది ఒక ఇంట్లో. వాళ్ళమ్మ చర్చికి రెగ్యులర్గా వస్తుంది, బాధ్యత అంతా ఆమె చూసుకుంటుంది. పాస్టర్ గారు అంటాడు, ఏమ్మా చూడమ్మా, మంచి తల్లిని ఇచ్చాడు దేవుడు నీకు, నువ్వు కూడా చర్చికి రమ్మంటే, పాస్టర్ గారు నేను వస్తా కానీ ఒకరోజు ప్రార్థన అయినాక భోంచేసి రండి మా ఇంటికి, తర్వాత మాట్లాడుకుందాం అంది. వెళ్ళలేకి ఏమో చక్కగా టీవీ పెట్టుకుని, ఎవరు ఈ పెద్ద మనిషి, ఈ అమ్మాయి చెప్పిందిగా పాస్టర్ గారి కోసం ఎదురు చూస్తుంది. ఏం చూస్తుంది వాళ్ళమ్మ? అందుకే సార్ నేను చర్చికి రావట్లేదు. అయ్యో అలాగమ్మా అని. మరి ఆయన ఏం తిప్పలు పడ్డాడో నాకు తెలియదు. మరి పాస్టర్ గారికి 2 సమస్యలు, అటు కర్ర మరి ఇరగకూడదు, ఇటు పాము సాగకూడదు. అంటే అట్లని కాదులే, ఇతరులను నొప్పించక అందరినీ దేవునిలోకి నడిపించాలి. మరి ఏ తిప్పలు పడ్డాడో నాకు తెలియదులే, కానీ అది జరిగిందని పెద్దోళ్ళు ఎవరో చెప్పారు. విట్నెస్. మనం ఎలా ఉండాలి? సాక్షిగా ఉండాలి. ఇక్కడేమో మంచి నోరు, ఇంటికి వెళ్తే గయ్యాళి నోరు ఉందనుకో, నిన్ను చూసి ఎవరు వస్తారు ప్రభు సన్నిధికి? ఇంట్లో వాళ్ళే మారు. ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా. మేము యేసయ్యని నమ్ముకున్నాక బంధువుల్ని ప్రేమించాము. ఇప్పటికీ మా బంధువులందరినీ ప్రేమించి ప్రార్థన చేస్తాం. కానీ దేవుని వాక్యానికి విరోధంగా మేము ఎక్కడ నడవలే. నువ్వు మేనల్లుడుగానే కాడెత్తుకురా అన్నాడు మనవరాలు వయసు వస్తే. నేను రాను, నేను తేను అన్నా. మరణాలు జరిగినప్పుడు బట్టలు వేసుకోవాలని వేసుకోనన్నా. ఇవన్నీ ఏంటంటే ఊరికి ఆచారాలు. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 10వ అధ్యాయము ఆ మాట మీరు చదవాలి. కానీ మా పాస్టర్ గారు అట్లా చెప్పాడంటే అసలు నువ్వు క్రైస్తవురాలు కాదు, క్రైస్తవుడు కాదు. ఎందుకు? నీకేం చదువు రాదా? నీకు బైబుల్ లేదా? బైబుల్ చదువుకుని బైబుల్ ఎలా ఉందని చెప్పాలి. కానీ 10:2 బైబిల్లో ఎలా ఉందని నేర్చుకోని వాడు క్రైస్తవుడు ఎట్టవుతావు నువ్వు? పాస్టర్ గారు రకరకాల వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన ఇవన్నీ పొట్టలో వేసుకుని డస్ట్బిన్ లాగా చేసుకోవటం క్రైస్తవ్యం అంటే. అందుకే శ్రద్ధగా వాక్యం చదవాలి.
అనుసరించి దాన్ని చూడాలి. చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ, అన్ని జన్మల ఆచారమును అభ్యసింపకుడి. ఉమ్. ఆకాశమందు అగుపడు జనములకు జనములు భయపడును. అయితే మీరు వాటికి భయపడకుడి. మాట్లాడితే ఈ ఏమో ఏమో ఇది ఎంత ఆ పాస్టర్ గారు మొత్తాడు ఆ పాపం పుణ్యం అని ఆయన పేరు మా పాస్టర్ గారు అక్కడ చెప్పాడండి. అంటే నీవు సున్నా అన్నమాట. నీకు విశ్వాసం లేదు, నీకు రక్షణ లేదు, నీకు బైబిల్ లేదు, ఇంక నువ్వు అన్ని విషయాల్లో సమాధానం పరిశుద్ధత ఏడ నుంచి వచ్చింది నీకు? పాస్టర్ గారి మీద నెడితే నువ్వు ఇక పక్కన పెట్టడమే. నీ సంగతి ఏంటి? పాస్టర్ గారి తప్పుడు నువ్వు కూడా తప్పుడుతనంగా వెళ్ళిపోతావా? వాక్యం చదువుకోవా? వాక్యానుసారంగా నడుచుకోవాలని తప్పన ఉండొద్దా? సరే, ఎనీహో ఎలాగుండాలి? మనం సాక్షులుగా ఉండాలి. కుటుంబంలో, సంఘంలో, సమాజంలో. వాక్యం అనే ఉదకము చేత స్నానం చేయబడటం అంటే ఇది. వాక్యం అనే నీరు చేత మనం ఏం చేయబడాలి? స్నానం చేయబడాలి. మనకేం కలిగి ఉండాలి చెప్పండి? పరిశుద్ధత, సమాధానము. పరిశుద్ధత, సమాధానమును, అందరితో సమాధానం, పరిశుద్ధత మనము కలిగి మన అంతరంగాన్ని శుభ్రం చేసుకోవటానికి నేను చెప్పాగా, పాతకాల బండల్లో కార్బైట్ జట్టు ఉండేది, ఇంత నట్టులాగా, దానిలో సన్న రంధ్రం ఉండేది, దాని నుంచి పెట్రోల్ వచ్చేది. కార్బోహైడ్రేటా దాని పేరు కూడా మర్చిపోయాం. దానిలో జెట్ ఉండేది, జెట్లో సన్నని 52 నెంబర్ అని అట్లా ఉండేవి. దానిలో నలకబడిందంటే బండి ఆగిపోయేది. దాన్ని మా ఆయన దగ్గరికి తీసుకెళ్తే సన్న వైరుతో దాన్ని క్లీన్ చేసి మళ్ళీ బిగిస్తే చక్కగా పనిచేసేది. మనము దేవుని బిడ్డలమే, దేవుని నేర్చుకోవాలి, లేకపోతే నీకు దేవుని గుణలక్షణాలు రావు. మత్తయి సువార్త 5:8 చూడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, ఆ, వారు దేవుని చూసేవారు. అది నా మొహం చూడటానికా? ఎవరి మొహం చూడాలి? మనందరం కలిసి యేసయ్య మొహం చూడాలి. అది మేలు, కానీ ఏం ప్రయోజనం? అది కొంతమంది పొద్దున్న లేచి ఆళ్ళ మొహమే చూస్తారు, ఎవరు ఒకళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు ఎదురు రావాలి మళ్ళీ. ఇవన్నీ ఏదో సెంటిమెంట్స్. సరే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయ శుద్ధి ఎలా వస్తుందంటే ఇవన్నీ మనం కలిగి పాటించాలి. రక్షణ పొందావు, బాప్తీసం తీసుకున్నావు, సరిపోలా. నువ్వు శుభ్రం చేయబడినాక ఆ శుభ్రతను ఏం చేయాలి? మెయింటైన్ చేసుకోవాలి. ఆ నీట్నెస్ని మెయింటైన్ చేసుకోవాలంటే ఇవన్నీ మనం అనుసరిస్తూ ముందుకి సాగాలి. 1 యోహాను 3:3. 1 జాన్ 3:3. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన, ఈ నిరీక్షణ పెట్టుకోవాలండి. నిరీక్షణ అంటే ఎదురు చూడటం. ఎవరి యందు? యేసయ్యలో నీ నిరీక్షణ పెట్టుకొని ప్రతి ఆయన పవిత్రుడై అది ఉన్నట్లుగా, ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రుగా చేసుకొనును. పాపం చేయు అది ప్రతివాడును చూశాడా? పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞను. అతిక్రమించును. ఆజ్ఞ అంటే వాక్యమే. అందుకనే వాక్యాన్ని శ్రద్ధగా మనం చదువుకోవాలని ఫస్ట్ పాయింట్గా చెప్పుకున్నాం. ఆజ్ఞ అంటే ఏంటి? 10 ఆజ్ఞలు మాత్రమే కదా. వాక్యం వరుసనే చదవాలి. అక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చదవటం కాదు. అక్కడ చరిత్ర ఏంటి, సందర్భం ఏంటి, ఏం జరిగింది, ఇవన్నీ చక్కగా టాలీ చేసుకుని చదువుకోవాలి. ఇంకా చూడు, దేవుని వాక్యంలో మనం ఓకే. కాబట్టి మనము నిరీక్షణ ఏమంటే ఆయన యందు ఈ నిరీక్షణ ఏంటి? ఆ నిరీక్షణ అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండేటకు ప్రయత్నం చేయమని హెబ్రీ 12:14 మనం చదివాం. ఎలా దేవుని బిడ్డలమైన మనం కొనసాగాలి. ఇంకా దేవుని వాక్యంలో యాకోబు 4:8 గమనించండి. మనము అందుకే చెప్పుకున్నాం, చర్చికి రెగ్యులర్గా రావాలి. ఇక్కడేమంటాడంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకి. యాకోబు 4:8. మనం రావాలి దేవుని యొద్దకంటే బైబిల్ యొద్దకు రావాలి. ఆరాధన క్రమంలో ఉండాలి.
కొంతమందికి ఇది ఒక పిచ్చి పట్టింది జనాలకి, మత పిచ్చి పట్టిన వాళ్ళకి ఒక పిచ్చి ఏర్పడింది. సందాల కోసం, దశంభాగాల కోసం చర్చికి రావాలి. నో, నేనేం చెబుతానంటే అసలు దాంతో సందర్భమే లేదు. సందా గురించి ప్రసక్తే లేదు. అది దేవుని పని కొరకు వాడతామే కానీ వేరే అందుకేం కాదు. దానికి ఇంటర్నల్గా ఇంకొకటి ఉంది. మలాకి పాత నిబంధనలో మాట అది, నాకు ఇచ్చి నన్ను శోధించండి అన్నాడు. అది తర్వాత నువ్వు ఆత్మలు ఎదిగితే అప్పుడు అర్థమైంది. అంతేగాని కాకపోతే మన సాంప్రదాయం ఏంటి, ఒట్టి చేతులతో ఎవరెవరి దగ్గరికి వెళ్ళకూడదు. భార్య దగ్గరికి అసలు వెళ్ళకూడదు ఒట్టి చేతులతో. నువ్వు వెళ్తున్నావు, ఏమైనా తీసుకెళ్ళాలి. రెండోది ఆ దేవుని దగ్గరికి. ఇది సెంటిమెంట్స్ అవన్నీ ఏమో కానీ ఇది మాత్రం నాకు సందా లేదండి నేను చర్చికి రానండి అంటాం అనవసరమైన మాట. సందాకు కూడా డబ్బులు లేవు పాస్టర్ గారు, అందుకని నేను పోయిన వారం రాలేదు అన్నామంటే ఏం మాట అది? సందా దేవుడు అడిగాడా? దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన చూసారా, వెళ్ళి ఏం చేయాలంట, శుభ్రం చేసుకోవాలి. ఎట్లా? అక్కడ కనపడుతుంది ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండకూడదని ఉంది. మనం వెంటనే ప్రభు రక్తంతో కడుక్కోవటానికి, ఆయన శిలువ రక్తంలో మనం శుద్ధి చేసుకో. రెండు మనసులు కలిగిన వారులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి, వ్యాకులు పడండి, దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందం చింతకు మార్చుకోండి. ప్రభువు దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలి. అది అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. అది అందరితో సమాధానం. మనం ముగించుకోవాలి. హెబ్రీ పత్రిక ఇలా చేయకపోతే ఏమైందంటే 12:15 చదువు. అలాగ మనం చేయకపోతే చరిత్రలో ఒక సంగతి జరిగి ఉందా, ఎవడైనాను ఎందుకు ఈ మాటలు హెచ్చరిస్తున్నాడు సంఘంతో అంటే దేవుని కృపను తప్పిపోకుండా తప్పిపోనేమో అని. ఇలా ఫాలో అవకపోతే ఏం మొలుస్తుందంట, చేదైనా వేరు మొలిసిద్దంట. అది ఇక ఈ వేరు మొలిసిందంటే దాన్ని చంపాలంటే చాలా కష్టం. ఇలాగ మనం వ్యవహరించకపోతే నువ్వు బాప్తీసం తీసుకున్నావు, మారు మనసు పొందుతున్నావు, దేవుని బిడ్డవని, ఇది లేకుండా మనం ఏదేదో చేస్తే దీన్ని పక్కన పెట్టి లోపలే మొలిసే ప్రమాదం ఉంది. చేదైన వేరు మొలిసి మిమ్మల్ని కలవరపరుచునేమోనని అనేకులు ఏమైపోతున్నారంట అని ఒక చరిత్రలో ఏశావుని తీసుకున్నాడు. ఒక పూట కూటి కోసం అమ్మివేసిన ఏశావుని పక్కన పెట్టి యాకోబుని దీవించాలనే ఉద్దేశం కాదు. ఈయన ఇర్రెగ్యులర్ బిహేవియర్ కలిగి ఎట్లా పడితే అట్లా బతికాడు ఏశావు. జ్యేష్ఠత్వ హక్కు విలువ కూడా తెలియకుండా కూర కోసం అమ్మేసుకున్నాడు. యాకోబు తర్వాత మొదలైంది చరిత్ర. ఏశావుని కూడా దేవుడు ఆశీర్వదించేవాడు. కానీ ఈయన ఇప్పుడు మనం చెప్పుకున్నామే, వాక్యం లేదు, ప్రార్థన లేదు, చర్చికి వెళ్ళే విధానంలో లేదు, దేవుని మీద ఆధారపడటం లేదు, సాక్షిగా ఉండటం లేదు. ఇవన్నిటిని బట్టి పరిస్థితి ఎవరికి మారింది? యాకోబు. ఈయనలో ఏం వేరు మొలిసింది? చేదైన వేరు. మనమేమన్నా అతిథులమా? దేవునికి దగ్గరగా ఉండాలి. యేషోబు మరియమ్మలు వాళ్ళ జీవితంలో ఎక్కడున్నారు? దేవునికి అలాగ నడిచారు. జకర్యా ఎలిజబెతులు ఎలాగ నడిచారు. సో వాళ్ళు చరిత్రకారులు అయ్యారు. దేవుని రాజ్యం అదే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6-7 వచనాలు ఏందో, ఆయన భుజముల మీద ఆ భారాన్ని పంచుకున్నారు వీళ్ళు కూడా. ఎవరు వాళ్ళు? ఎలిజబెత్, జకర్యాలు, మరియమ్మ, యేషోబులు. ఆయన భారాన్ని వీళ్ళు కూడా కొంత పంచుకొని వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వర్తించి ముగించారు. మనం కూడా అంతే. 70 ఏళ్ళు బతుకుతాం, 80 ఏళ్ళు బతుకుతాం, 90 బతుకుతాము. మన పూచి మనం బతికినంతకాలం నమ్మకంగా బతికి ఈ లోకయాత్ర ముగిస్తే నెక్స్ట్ జనరేషన్ దేవుడు ఎలాగ వాడుకుంటాడు, ఎలా దీవిస్తాడు? తప్పకుండా దీవిస్తాడు. నీతిమంతులు విడవబాటం కానీ వాని పిల్లల భిక్షం ఎత్తటం కానీ జరగదు. కాబట్టి దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడారు. ఇంకా లోతుగా ధ్యానించి దేవుని కృపను పొందుకుందాం.
దేవుడి వాక్యం మనకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం 2-3 నిమిషాలు.